ఒకే టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే మీరు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయాల్సిందే. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా, రీల్ అండ్ వరకు చూడండి. మన అనకాపల్లి జిల్లా సబ్వరం మండలం ఆరిపాక పక్కనే ఉన్న యాతపాలెం విలేజ్ లో ఉంటుంది శ్రీ 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 గౌరీ పరమేశ్వర సమేత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ కోనేటి మధ్యలో శివుడు పార్వతీదేవులను చూడాలంటే 2 కళ్ళు సరిపోవనే చెప్తాను. కార్తీక మాసం ప్రతిరోజు అభిషేకాలు, రుద్రాక్ష పూజలు, ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి కార్తీక సోమవారం అన్నదానం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటలకు 25 లక్షల మహాదీపార్చన జరుగుతుంది. ఇండియాలో ఉన్న కేదార్నాథ్, సోమనాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, మల్లికార్జున ఇలా 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండటం విశేషం. ప్రతి కార్తీక సోమవారం చాలా బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి. ఒకే టెంపుల్లో 12 జ్యోతిర్లింగాలు చూడాలంటే మీరు తప్పకుండా ఈ టెంపుల్ విజిట్ చేయాల్సిందే. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా, రీల్ అండ్ వరకు చూడండి. మన అనకాపల్లి జిల్లా సబ్వరం మండలం ఆరిపాక పక్కనే ఉన్న యాతపాలెం విలేజ్ లో ఉంటుంది శ్రీ 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 గౌరీ పరమేశ్వర సమేత ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం. ఇక్కడ కోనేటి మధ్యలో శివుడు పార్వతీదేవులను చూడాలంటే 2 కళ్ళు సరిపోవనే చెప్తాను. కార్తీక మాసం ప్రతిరోజు అభిషేకాలు, రుద్రాక్ష పూజలు, ధూపదీప నైవేద్యాలతో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి కార్తీక సోమవారం అన్నదానం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటలకు 25 లక్షల మహాదీపార్చన జరుగుతుంది. ఇండియాలో ఉన్న కేదార్నాథ్, సోమనాథ్, కాశీ విశ్వనాథ్, రామేశ్వరం, మల్లికార్జున ఇలా 12 జ్యోతిర్లింగాలు ఒకే చోట ఉండటం విశేషం. ప్రతి కార్తీక సోమవారం చాలా బాగుంటుంది. సో తప్పకుండా విజిట్ చేయండి.